అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు నా పూర్ణ హృదయముతో అంటూ ఉన్నాడు. పూర్ణ హృదయముతో అనే మాట ఎందుకు అంటున్నాడు? నేను స్తుతించెదను అనవచ్చు కదా. అంటే హృదయముతో దేవుణ్ణి స్తుతించేటటువంటి వారముగా ఉండాలి. మరి అందరూ పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించరా అండి అని అంటే, మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదివినట్లయితే యేసు ప్రభువారు ఇలా అంటున్నారు, వేషధరులారా అని చెప్పి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే ఈ ప్రజలు తమ పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు లేదా ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయములు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయంటండి. ఈ వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ పెదవులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయని అర్థమవుతుంది. అందుకని భక్తుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. దేవునికి పెదవుల మీద నుంచి వచ్చే స్తుతి కాదు, హృదయములో నుండి వచ్చేటటువంటి స్తుతి చాలా ముఖ్యమండి. మరి ఈ మాటలు వింటున్నటువంటి మనము పెదవులతో ఒక 2 పలుకులు పలికేటటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా? హృదయములో నుండి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటున్నామా? ఆలోచించాలి. ఎందుకంటే వేషధరులారా అంటున్నాడు యేసు ప్రభువారు. వేషధరులు పెదవులతో మాత్రమే స్తుతిస్తారు, దేవునికి వారి హృదయాలు దూరంగా ఉంటాయి. మరి మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయా అండి? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చూచినట్లయితే, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి నీ అడ్డముగా వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవునికి మనకి దూరం ఎప్పుడు వస్తుందంటే, మన దోషముల వలన అడ్డు వస్తుంది. పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి స్తుతించడం అంటే ఏమిటంటే, మనము ఎటువంటి దోషము లేకుండా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు ఆ స్తుతి దేవునికి అంగీకారంగా ఉంటుంది. హృదయములో దోషం పెట్టుకుని, పాపం పెట్టుకుని పెదవులతో ప్రభువుని స్తుతిస్తే ఏం ప్రయోజనం అండి? మనకి దేవునికి ఏ దోషం అడ్డు రాకూడదు. అట్టి రీతిగా ప్రభువుని స్తుతించాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదనని. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవునికి ఇష్టమైనటువంటి స్తుతిని మన పూర్ణ హృదయముతో దేవునికి సమర్పిద్దాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుంటే కానీ మీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ కూడా తీర్చండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడిన రీతిగా మా పెదవుల నుండే కాదు కానీ మా హృదయములు మీకు ఇష్టముగా ఉండాలి. మా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ సహాయము దయచేయండి. మాలో ఉన్నటువంటి లోపములను మన్నించగలిగిన దేవుడవు కనుక మమ్మల్ని క్షమించి మీ చిత్తమునకు లోబడుతూ జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.